నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్‌కి స్వాగతం అండి. 2026 సంవత్సరం జూన్ మాసం 8వ తేదీ రాశి ఫలితాలు. 8వ తేదీన దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం 2వ పాదం నుండి మేషరాశిలో అశ్విని నక్షత్రంలోకి ప్రవేశిస్తూ 2 వరకు సంచరిస్తాడు ప్రవేశించి. ఈ గోచారం ప్రకారం 12 రాశుల వారికి ఏ మేరకు అనుకూలం, ప్రతికూలం మరియు ఆకస్మిక సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చేయండి. మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృషభ రాశి. అనుకూలం, వీరికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు వింటారు. మిథున రాశి. కొత్త వస్తువులు కొనుగోలు, మిత్రుల సహకారం వీరికి చాలా అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి. వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సింహరాశి. ఈరోజు వీరికి అనుకూలం, కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు. పెద్దల ఆశీర్వాదం పొందుతారు. కన్యా రాశి. ప్రతికూలం కొద్దిపాటిగా కనిపిస్తుంది. అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. తులారాశి. అనుకూలం, ఆదాయం పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. మిశ్రమంగా గోచరిస్తోంది. కుటుంబంలో ఓపిక అవసరం, వృత్తిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి. అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధనయోగం, అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మకర రాశికి ప్రతికూలంగా ఉంది. కొద్దిపాటు మానసిక ఒత్తిడికి గురవుతారు, అడ్డంకులు ఎదురవ్వచ్చు. కుంభరాశి. ఈరోజు వీరికి అనుకూలం, సమాజంలో కీర్తి, శుభకార్యాల్లో పాల్గొనటం అనేది కూడా గోచరిస్తోంది. మీనరాశి. వీరికి ఈరోజు మిశ్రమంగా ఉంది. కొత్త ఆలోచనలు, పెట్టుబడుల విషయాల్లో ఆలోచనలు, ముఖ్యంగా వీరికి ఈ మైండ్ ఇలా ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ప్రమాదాల సూచనలు, అంటే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అగ్ని లేదా విద్యుత్ సంబంధిత పనులలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పరిహారంగా ఏ రాశి వారైనా సరే ఎలాంటి కష్టాలు లేదా అరిష్టాలు తొలగిపోవడానికి రోజు ఉదయాన్నే శివారాధన లేదా శివనామ స్మరణం చేయడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. చూశారు కదా ఈరోజు గ్రహాల సంచారం మీ రాశికి ఎలా ఉందో. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.